రష్యా నుంచి భారత్కు వచ్చిన Su-57 ప్రతిపాదన ఇప్పుడు ప్రపంచ రక్షణ రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం యుద్ధ విమాన విక్రయ ప్రతిపాదన కాదు. స్థానిక ఉత్పత్తి, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, మూల సంకేతాల ప్రాప్యత, అధునాతన ఆయుధాల అనుసంధానం వరకు విస్తరించిన భారీ ప్రతిపాదనగా కనిపిస్తోంది. దీర్ఘ దూర R-37M క్షిపణి నుంచి KH-69 దూరదాడి క్షిపణి వరకు రష్యా భారత్కు మరింత లోతైన సైనిక సామర్థ్యాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది. కానీ అసలు ప్రశ్న Su-57 కొనాలా వద్దా అనేది కాదు. ఈ ప్రతిపాదనను ఉపయోగించి భారత్ తన స్వదేశీ యుద్ధ విమాన పరిశ్రమకు ఎంత సాంకేతిక బలం సంపాదించగలదు? రష్యా ఇంత భారీ అవకాశాన్ని ఎందుకు ఇస్తోంది? ఫ్రాన్స్, ఇతర భాగస్వాముల నుంచి భారత్ ఇంకా ఏం కోరగలదు? రష్యా ప్రతిపాదన వెనక వ్యూహం, భారత్ చేతిలో ఉన్న అసలు బలమేంటి? భారత్కు రష్యా అందిస్తోన్న Su-57 ప్రతిపాదనను సాధారణ యుద్ధ విమానం కొనుగోలుగా చూడడం పెద్ద పొరపాటు. ఎందుకంటే మాస్కో ప్రతిపాదనలో విమానం మాత్రమే కాదు, స్థానిక ఉత్పత్తి, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, మూల సంకేతాల ప్రాప్యత, అధునాతన రష్యా ఆయుధాల అనుసంధానం వంటి అంశాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే ఈ ప్రతిపాదనను ఇతర దేశాల సాధారణ రక్షణ ఒప్పందాల నుంచి భిన్నంగా నిలబెడుతోంది. రష్యా భారత్ను కేవలం ఒక కొనుగోలుదారుగా చూడడం లేదు, భారతీయ రక్షణ పరిశ్రమను భాగస్వామిగా చేసుకునే స్థాయిలో ప్రతిపాదనను విస్తరిస్తోంది. ఇది భారత్కు అత్యంత కీలకమైన విషయం. ఎందుకంటే ఒక యుద్ధ విమానం కొనుగోలు చేస్తే ఒక తరం అవసరాలు మాత్రమే తీరొచ్చు. కానీ సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి సామర్థ్యం, రూపకల్పనకు సంబంధించిన అవగాహన దేశంలోకి వస్తే భవిష్యత్ పరిజ్ఞానం, భవిష్యత్ తరాల విమానాలను అభివృద్ధి చేసే సామర్థ్యం పెరుగుతుంది. రష్యా ప్రతిపాదనలో ఉన్న ఆలోచన ఇదే. భారత్ ఇప్పటికే స్వదేశీ 5వ తరం యుద్ధ విమానం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. అందువల్ల Su-57ను వెంటనే కొనాలా వద్దా అన్నది ఒక ప్రశ్న కాదు. రష్యా ఎంత లోతైన సాంకేతిక సహకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, భారత పరిశ్రమకు ఎంత స్వేచ్ఛిస్తుంది, స్థానిక ఉత్పత్తిలో భారత వాటా ఎంత ఉంటుంది, ఇవే అసలు ప్రశ్నలు. ఇక్కడ భారత్ బలమైన స్థానంలో ఉంది. ఎందుకంటే రష్యా మాత్రమే కాదు, ఇతర దేశాలు కూడా భారత రక్షణ మార్కెట్ను కోరుకుంటున్నాయి. కాబట్టి మాస్కో ప్రతిపాదన భారత్కు ఒక అవకాశం మాత్రమే కాదు, భారత్ తన సాంకేతిక భవిష్యత్తుకు నిబంధనలు నిర్ణయించే అవకాశంగా కూడా మారింది. రష్యా ప్రతిపాదనలో అత్యంత ఆసక్తికరమైన అంశం యుద్ధ విమానం కాదు, దాని వెనక ఉన్న ఆయుధ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం. ప్రతిపాదనలో R-37M వంటి దీర్ఘ దూర గగనతల క్షిపణి, KH-69 వంటి గగన ప్రయోగ దూరదాడి క్షిపణి ఉన్నాయి. R-37M ప్రత్యేకంగా భారతదేశానికి వ్యూహాత్మకంగా ఆసక్తికరమైన ఆయుధం. ఎందుకంటే ఇది ముందు వరుసలో పోరాడే యుద్ధ విమానాలకే కాకుండా గగనతల ముందస్తు హెచ్చరికల విమానాలు, ఇంధన సరఫరా విమానాలు, నిఘా విమానాలు, కమాండ్ వ్యవస్థలకు, కీలకమైన విమానాలు వంటి అధిక విలువైన లక్ష్యాలను ఎదుర్కొనేందుకు రూపొందించబడింది. అంటే ప్రత్యర్థి వైమానిక యుద్ధ సామర్థ్యాన్ని కేవలం యుద్ధ విమానాలతోనే కాదు, దాని వెనక ఉన్న మొత్తం గగనతల వ్యవస్థను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం భారత్కు లభించవచ్చు. ఇక KH-69 వంటి దూరదాడి క్షిపణి మరో ప్రయోజనాన్ని అందిస్తుంది. బలమైన గగన రక్షణ ప్రాంతాల్లోకి విమానం లోతుగా ప్రవేశించకుండానే భూభాగంలోని కీలక లక్ష్యాలపై దాడి చేసే అవకాశం ఉంటుంది. అయితే కింజాల్, జిర్కాన్ వంటి అత్యాధునిక ఆయుధాలను నేరుగా Su-57తో అనుసంధానిస్తారనే అంశాన్ని జాగ్రత్తగా చూడాలి. వాటి పరిమాణం, బరువు, ప్రయోగ అవసరాలు ప్రత్యేక ఇంజనీరింగ్ మార్పులను కోరవచ్చు. అయినప్పటికీ అసలు వ్యూహాత్మక ప్రయోజనం స్పష్టంగా ఉంది. భారత్ ఒక యుద్ధ విమానాన్ని మాత్రమే పరిశీలించడం లేదు, యుద్ధ విమానం, ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి సామర్థ్యం, మొత్తం వ్యవస్థను ఒక ప్యాకేజీగా అంచనా వేయగల స్థితిలో ఉంది. ఇదే రష్యా భారత్ సంబంధాల ప్రత్యేకత. మాస్కోకు భారత మార్కెట్ మాత్రమే కాదు, భారత సామర్థ్యాన్ని పెంచే భాగస్వామ్యం కూడా ముఖ్యమే. ఇక్కడ అసలు వ్యూహాత్మక మలుపు ఒకటి ఉంది. భారత్ Su-57ను కొనుగోలు చేస్తుందా లేదా అనేది తక్షణ ప్రశ్నలా కనిపించిన అసలు లాభం దానికంటే పెద్దది. భారత్ ఇప్పటికే స్వదేశీ అధునాతన యుద్ధ విమాన అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అదే సమయంలో ఫ్రాన్స్తో భవిష్యత్ తరాల యుద్ధ విమాన సాంకేతిక సహకారంపై అవకాశాలు పరిశీలిస్తోంది. అంటే భారతదేశం ముందు ఒకే మార్గం లేదు, రష్యా ఒక ప్రతిపాదన ఇస్తోంది, ఫ్రాన్స్ మరో సాంకేతిక భాగస్వామ్యానికి అవకాశం కల్పిస్తోంది. ఇతర దేశాలు కూడా భారత రక్షణ మార్కెట్పై ఆసక్తిని చూపుతున్నాయి. ఈ పోటీని భారత్ తన ప్రయోజనానికి ఉపయోగించుకోవచ్చు. రష్యా ఇంత లోతైన సాంకేతిక పరిజ్ఞానం, స్థానిక ఉత్పత్తి, మూల సంకేతాల ప్రాప్యత, అధునాతన ఆయుధాల అనుసంధానం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇతర భాగస్వాములను కూడా భారత్
ఒక ప్రశ్న అడగవచ్చు. మీరు భారత్కు ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఇస్తారు? భారత పరిశ్రమకు ఎంత స్వేచ్ఛ ఇస్తారు? దేశంలో ఎంత ఉత్పత్తి చేస్తారు? భారతీయ సంస్థలకు ఎంత రూపకల్పన సామర్థ్యం వస్తుంది? ఇదే అసలు వ్యూహాత్మక విజయం. భారత్ను Su-57ను కొనకపోయినా రష్యా ప్రతిపాదన వల్ల భారత్ చర్చాశక్తి పెరుగుతుంది. కొనుగోలు చేసిన సరైన సాంకేతిక షరతులు సాధిస్తే భారత పరిశ్రమకు దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుంది. అంటే నిర్ణయం విమానం చుట్టూ తిరగకూడదు. భారత్కి ఏ సాంకేతిక భవిష్యత్తు కావాలి అన్నదే కేంద్ర ప్రశ్న కావాలి. రష్యాతో ఉన్న దీర్ఘకాలిక విశ్వాసం ఈ చర్చకు ప్రత్యేక బలం ఇస్తోంది. పాశ్చాత్య దేశాలతో భారత్ సంబంధాలు పెరుగుతోన్న రష్యాతో ఉన్న రక్షణ సహకారం దశాబ్దాల అనుభవంపై నిర్మించబడింది. అందుకే మాస్కో నుంచి వచ్చే ప్రతిపాదన భారత్ కేవలం ధరతో కాకుండా స్వదేశీ సామర్థ్య నిర్మాణంతో కొలవాలి. భారత్ రష్యా రక్షణ సంబంధాల్లో అత్యంత ప్రత్యేకమైన అంశం ఒకటి ఉంది. ఇరు దేశాల సహకారం కేవలం సిద్ధంగా ఉన్న ఆయుధాలను కొనుగోలు చేయడంలోనే ఆగిపోలేదు. సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తి, సాంకేతిక భాగస్వామ్యం వంటి దశలకు కూడా ఈ సంబంధం చేరింది. బ్రహ్మోస్ వంటి ప్రాజెక్టులు ఈ నమూనాకు ఉదాహరణగా నిలిచాయి. ఇప్పుడు Su-57 ప్రతిపాదన కూడా అదే దిశలో మరింత లోతైన సహకారానికి అవకాశం కల్పిస్తుందా అన్నదే ఆసక్తికరమైన ప్రశ్న. స్థానిక ఉత్పత్తి నిజంగా విస్తరించి భారత పరిశ్రమకు సాంకేతిక పరిజ్ఞానం బదిలీ జరిగితే దాని ప్రభావం ఒక యుద్ధ విమాన కార్యక్రమానికే పరిమితం కాదు. విమాన తయారీ, ఇంజిన్ సాంకేతికత, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, ఆయుధ అనుసంధానం, రూపకల్పన, నిర్వహణ వంటి అనేక రంగాల్లో దేశీయ సామర్థ్యం పెరగవచ్చు. ఇదే భారత్కు అత్యంత విలువైన ఫలితం. ఎందుకంటే రక్షణ రంగంలో నిజమైన స్వావలంబన అంటే విదేశీ ఆయుధాలను పూర్తిగా తిరస్కరించడం కాదు, అవసరమైన విదేశీ సాంకేతికతను దేశీయ సామర్థ్యంగా మార్చుకోవడం. రష్యా ప్రతిపాదన ఈ అవకాశాన్ని తెరిస్తే భారత్కు అది పెద్ద వ్యూహాత్మక లాభం. అదే సమయంలో భారత్ తన ఎంపికలను తెరిచి ఉంచాలి. Su-57 కొనుగోలు చేయాలా? స్వదేశీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలా? ఫ్రాన్స్తో భవిష్యత్ భాగస్వామ్యాన్ని పెంచాలా? లేక ఈ అన్ని అవకాశాలను ఒకదానికొకటి పోటీగా ఉపయోగించాలా? భారతదేశం ఇప్పుడు ఆ నిర్ణయాలను తీసుకునే స్థాయిలో లాభపడాలి. తిరస్కరించిన భారత చర్చాశక్తి పెరగాలి. ఎందుకంటే ఈసారి అసలు విజయం ఒక యుద్ధ విమానాన్ని కొనడంలో లేదు, ప్రపంచ శక్తుల మధ్య పోటీని ఉపయోగించుకుని భారతీయ విమానయాన పరిశ్రమను మరింత శక్తిమంతం చేయడంలో ఉంది. Su-57ను భారత్ కొనుగోలు చేసినా చేయకపోయినా ఒక విషయం మాత్రం స్పష్టం. ఈ ప్రతిపాదన భారతదేశం చర్చాశక్తిని పెంచుతోంది. రష్యా స్థానిక ఉత్పత్తి, సాంకేతిక పరిజ్ఞానం, మూల సంకేతాల ప్రాప్యత వంటి అంశాలను ముందుకు తెస్తుంటే ఇతర రక్షణ భాగస్వాములను కూడా భారత్ మరింత మెరుగైన సాంకేతిక బదిలీ కోసం ఒత్తిడి చేయగలదు. అసలు విజయం ఒక యుద్ధ విమానాన్ని కొనడంలో లేదు, భారతీయ పరిశ్రమకు రూపకల్పన, తయారీ, ఆయుధానుసంధానం, భవిష్యత్ విమాన సాంకేతికతపై నియంత్రణ సాధించడంలో ఉంది. రష్యాతో ఉన్న దీర్ఘకాలిక రక్షణ భాగస్వామ్యం ఈ చర్చకు ప్రత్యేక బలం ఇస్తోంది. భారత్ ఇప్పుడు ఆయుధాల కోసం ప్రపంచాన్ని వెతుకుతోన్న దేశం కాదు, ప్రపంచ శక్తుల మధ్య పోటీని తన సాంకేతిక శక్తిగా మార్చుకుంటోన్న దేశం. అదే ఈ Su-57 ప్రతిపాదనలో భారత్కు కనిపిస్తోన్న అసలు వ్యూహాత్మక విజయం.